ఎవరు? ముఖ్యమంత్రి. 164 సీట్లు కూటమిలో తీసుకొచ్చిన ఆయన ముఖ్యమంత్రి, 133 సీట్లు ఏకంగా ఆయన పార్టీకి వచ్చిన ముఖ్యమంత్రి, ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే పక్కన ఉన్నాడు అట్లా చూసి అట్లా వెళ్ళిపోతున్నాడు. అట్లాంటిది ఒక 11 సీట్లు తీసుకొచ్చినటువంటి ఒక ఎక్స్ సీఎం ఆయన పరిస్థితి ఇది. అభిమానం ఇది. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అంటే మీకోసం నేను చేస్తున్న మొట్టమొదటి వీడియో. మొన్న జరిగిన ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 సీట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డికి ప్రజలలో ఉన్నటువంటి ఆదరణ తగ్గిపోయింది అని చెప్పేసి కొంతమంది పనికిమాలిన ఎదవలు చాలా మాటలు మాట్లాడారు. కాకపోతే ఆ 11 సీట్లు ఎట్లా వచ్చిందన్న విషయం మనందరికీ తెలుసు. మీరు ఈవీఎం ట్యాంపరింగ్లు చేసి ఎలక్షన్లలో గెలిచి ఉండొచ్చు, లేదంటే ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు పొంది ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డికి అభిమానం తగ్గింది ప్రజలలో అంటే మాత్రం నేను ఒప్పుకోను. దానికి ఒక చిన్న ఉదాహరణ ఈరోజు బయటపడ్డది. నిజంగా ఆ వీడియో అన్నది నేను చూసినాక నేను ముందు షాక్ అయిపోయాను. కాకపోతే ఒక విషయం మాత్రం అర్థమైపోయింది. ఏంటి అంటే ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, అవన్నీ పక్కన పడేస్తే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం ఎప్పటికీ తగ్గే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు గుండెలలో పెట్టుకున్నారు అని చెప్పేసి ఆ వీడియో చూస్తే నాకు అర్థమైంది. ఒకసారి ఆ వీడియో మీకు చూపిస్తా, కొంచెం జాగ్రత్తగా చూడండి. పిఠాపురంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వచ్చాడు. ఒక్కొక్క సన్నివేశాన్ని జాగ్రత్తగా చూడండి. హెలికాప్టర్ దిగింది, అదిగోండి ప్రజలు. అగో ప్రజలు. ఇక్కడ సన్నివేశం ఒకటి చూడండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు దిగి చేతులు జోడిస్తున్నాడు. ఇది కారు కాదు, హెలికాప్టర్. ఇది ఇక్కడ కనిపిస్తుందా? హెలికాప్టర్ ఇది. అగో హెలికాప్టర్ దిగంగానే మొత్తం చుట్టేసినారు. ఇక్కడ నేను ఆపేసి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడ 2-3 విషయాలు. ఒకటి, హెలికాప్టర్కి అంత దగ్గరగా ఎవరు వెళ్ళకుండా ఏం చేస్తారు అంటే కొంతమంది సెక్యూరిటీస్ని నిలబెడతారు. కాకపోతే ఇక్కడ ఒక పెద్ద సెక్యూరిటీ బ్రీచ్ అనేది జరిగింది. ఒక ఎక్స్ సీఎంకి సెక్యూరిటీ ఇవ్వడంలో దారుణంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. అదొక విషయం. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ప్రజల అభిమానం చూడండి. హెలికాప్టర్ పూర్తిగా ఆగక ముందే, అంటే హెలికాప్టర్ అన్నది ఎంత డేంజరో మీ అందరికీ తెలుసు. ఆగక ముందే ప్రజలు ప్రాణాలని పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డిని చూడాలని చెప్పేసి హెలికాప్టర్ వైపు పరిగెత్తి అసలు ఆయన డోర్ తెరిచి బయటికి దిగక ముందే డైరెక్ట్గా కార్ల మీద ఎట్లా పడతారు అట్లా పోయి హెలికాప్టర్ మీద పడ్డారు. ఇది చూసినాక నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఈ వ్యక్తి మొన్న ఓడిపోయింది అని చెప్పేసి నాకు అసలు ఆశ్చర్యం. చంద్రబాబు నాయుడు గారు రోడ్ల మీద నడుస్తుంటే పట్టించుకునే నాదుడే లేడు. అట్లాంటిది ఎవరు? ముఖ్యమంత్రి. 164 సీట్లు కూటమిలో తీసుకొచ్చిన ఆయన ముఖ్యమంత్రి, 133 సీట్లు ఏకంగా ఆయన పార్టీకి వచ్చిన ముఖ్యమంత్రి, ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే పక్కన ఉన్నాడు అట్లా చూసి అట్లా వెళ్ళిపోతున్నాడు. అట్లాంటిది ఒక 11 సీట్లు తీసుకొచ్చినటువంటి ఒక ఎక్స్ సీఎం ఆయన పరిస్థితి ఇది. అభిమానం ఇది. అది కూడా ఎక్కడ? పిఠాపురంలో ఎవరు గెలిచారు? ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిచాడు. ఒక సూపర్ స్టార్, ఒక సినిమా స్టార్, ఒక మెగా స్టార్, అన్ని స్టార్లు ఉన్నాడు పవన్ కళ్యాణ్. అట్లాంటి పవన్ కళ్యాణ్ గెలిచిండు. ఆ పిఠాపురంలో ఈరోజు పరిస్థితులు ఇవి. సరే, మీరు ఎట్లా గెలిచారు అన్న సంగతి మనందరికీ తెలుసు. ఈవీఎం ట్యాంపరింగ్ వల్లనే గెలిచారు అని చెప్పేసి 44,000కి పైచిలుకు ప్రజలు నాకు రాతపూర్వకంగా రాసి పంపించారు. నా ద మీడియా రిపోర్ట్కి రాతపూర్వకంగా రాసి పంపిస్తే నేను ఆనరబుల్ ప్రెసిడెంట్ గారికి, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి నేను రిప్రజెంటేషన్ పంపించిన. ఆ 54,000 ప్రజల డేటాతో సహా రిప్రజెంటేషన్ పంపించిన ఈవీఎం ట్యాంపరింగ్ మీద. దాని మీద పెద్ద రచ్చ నడుస్తుంది, అదొక విషయం. అది కాకుండా ప్రజల్ని మభ్యపెట్టే ఒక ప్రయత్నం సూపర్ 6 అని చెప్పేసి అది చేశారు కొంతమంది. ఇప్పుడు ప్రజలు పేదవాళ్ళు, వాళ్ళకి ఏంటి అంటే మాకు ఎక్కడి నుంచో వస్తే మేము బతాము అని చెప్పేసి ఒక ఆశ, ఒక కోరికతోటి ఓట్లేసి మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారు. ఈవీఎం ద్వారా ఓట్లు దండుకొని ఈ వ్యక్తికి ఎవడన్నా నమ్ముతాడు? అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత అభిమానం ఉన్న వ్యక్తికి 11 సీట్లు వచ్చినాయంటే నాకే ఆశ్చర్యం. అది కూడా రాయలసీమలో ఆయనకు సీట్లు రాలేదంటే ఇది ఇంకా ఆశ్చర్యం. ఇక్కడ ప్రజల అభిమానం అంటే మీ అభిమానం గురించి నేను మాట్లాడుతున్నాను ఈరోజు. కేవలం మీ అభిమానం గురించి మాట్లాడుతున్నాను. ఎంతలా ఉంది ఇక్కడ ఒకసారి చూస్తే, ఇది వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్ అండి. ఇందులో చూడండి. సరే, ఇదంతా చెత్త పక్కకు పడేద్దాం. ఓకే, ఇగో ఇది ప్రజల అభిమానం. అది చూడండి. ఇది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కారు ఈడ ఉన్నాడు. ఆయన హెలికాప్టర్ దిగి అక్కడి నుంచి కార్లలో బయలుదేరిండు. ఇక్కడ ఉన్నాడు.
వరద బాధితులు ప్రజల్ని కలుద్దామని చెప్పేసి బయలుదేరిండు. ఇక్కడ చూడండి, ఇంత చిన్న ఏరియాలో కూడా మొత్తం ప్రజలు నిండిపోయి ఉన్నారు. ఇది అభిమానం అంటే ఇది. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఫోటో, ఆగో ఇక్కడ చూడండి అభిమానులు, ఇక్కడ చూడండి నెక్స్ట్ ఫోటో మహిళలు, ఇక్కడ చూడండి అందరి ముఖాలలో చిరునవ్వు. ఇది అసలు కావాల్సింది ఇది. ప్రజలు ఆనందం, మన నాయకుడిని చూడంగానే ప్రజల ముఖాల్లో ఆటోమేటికలీ ఒక చిరునవ్వు రావాలి. ఇక్కడ ఈ చిరునవ్వు ఓ 50 రూపాయలు ఇచ్చో 500 రూపాయలు ఇచ్చో 1000 రూపాయలు ఇచ్చో కొన్నది కాదు. ఇది న్యాచురల్గా అక్కడ ఉన్నటువంటి అభిమానం ద్వారా వచ్చింది. ఈ అభిమానం ఏదో ఓవర్ నైట్ రాలే. ఈ అభిమానం తన తండ్రి దగ్గర నుంచి వచ్చింది, తన తండ్రి చేసిన మంచి పనుల దగ్గర నుంచి వచ్చింది. నెక్స్ట్ ఫోటో చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న దారే ఇంత, ఒక ట్రాక్టర్ ఒక లారీ బోద్దాం, ఆ దారి మొత్తాన్ని జామ్ చేశారు ప్రజలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని చూడాలి అని చెప్పేసి. ఇక్కడ మనం చూసుకుంటే ఇది మనం నెక్స్ట్ చూద్దాము. ఇదే ట్విట్టర్ హ్యాండిల్, ఈడ సేమ్ పరిస్థితి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కారులో ఉన్నాడు, ప్రజలందరూ చూడండి పరిస్థితి. ఇది కాకుండా ఇంకా కొన్ని ఫోటోలు మీకు చూపించాలి. అగో యాడాడ నిలబడి చూడండి, అగో నిలబడి ఉన్న ప్రజలు కూడా దూరంగా చూసి కూడా తమ నాయకుడిని చూసి మురిసిపోతున్నారు, మేము జగన్మోహన్ రెడ్డిని చూసినాము అని చెప్పేసి. అట్లాంటి పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే అగో మహిళలు, ఈ పెద్ద ఆయన 2 చేతులు ఎత్తి మొక్కుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి పోయి పెద్ద ఆయనకు నన్ను చూసి మొక్కు అని చెప్పేసి 1000 రూపాయలు ఇచ్చినాడా? ఏలేగా నాయకుడిని చూసి పెద్ద ఆయన వయసు కూడా పక్కన పెట్టేసి ఆయన 2 చేతులు జోడిస్తున్నాడు. అది నాయకత్వానికి ఉన్నటువంటి గొప్పతనం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మొత్తం ఇక్కడ ఏదైతే పొలాలు మునిగిపోయినాయో ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చూడడం జరిగింది. మనకు చంద్రబాబు నాయుడు గారు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి అనౌన్స్ చేసాడు. ఆ 10,000 రూపాయలు ఎటుపోతాయి? ఆ 10,000 రూపాయలు పెట్టుబడి కూడా రాదు. అట్లాంటిది ఇక్కడ రైతులు కష్టం, 10,000 రూపాయలకి ఏమవుతుంది? అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ రైతులని మునిగిపోయిన పంటల్ని చూస్తున్నాడు. ఈ ఫోటో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూడండి మహిళలు. ఇక్కడ మనకు తెలుసు వంగా గీత గారు ఆడ పిఠాపురం క్యాండిడేటు, ఆమె అనుకుంటున్నా, ఫేస్ అయితే క్లియర్గా అనిపిస్తలేదు, ఆమె అనుకుంటున్నా, అవును ఆమె. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ చేతులు చూడండి, ఇక్కడ రైతులతోటి మాట్లాడుతున్నాడు, మహిళలతో మాట్లాడుతున్నాడు. అగో ఈ ఫోటో నేను మీకు చూపించాలనుకున్నా. మన దగ్గర మన రాష్ట్రంలో కొంతమంది నాయకులు ఉన్నారు, వైసీపీలో కూడా కొంతమంది ఉండొచ్చు, నేను కాదనను. ఏంటి అంటే పేదవాడిని ముట్టుకోవడానికి కూడా కొంచెం భయపడతారు. దీనికి జాతి అడ్డం వస్తుంది, కులం అడ్డం వస్తుంది, మతం అడ్డం వస్తుంది. ఇన్ని రోజుల నుంచి నేను జగన్మోహన్ రెడ్డి చూస్తున్నా, యాడికి పోయినా కూడా తల మీద చేయి పెడతాడు లేదా చేయి పట్టుకుంటాడు. తల్లి ఫర్ ఎగ్జాంపుల్ తన తల్లి వయసు ఆ మహిళకి, తన తల్లికి ఎట్లయితే ప్రేమ అన్నది చూపిస్తాడో అట్లనే పేద మహిళ కూడా అంత ప్రేమించే మనసు ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకో చూడండి, ఈ ఫోటో చూడండి, ఈ అవ్వ ఈమె వయసు చూడండి ఒకసారి. నిజంగా ఎంత దరిద్రము అంటే వాళ్ళకి జరిగిన నష్టాన్ని వాళ్ళు వివరిస్తున్నారు, సార్ ఇట్లా జరిగింది అని చెప్పేసి. వీడియో చూడండి, పాపం ఈమె మహిళ తీసుకొచ్చి వరి పంట మొత్తం మునిగిపోతే మునిగిపోయిన పంట ఆమె తీసుకొచ్చి రుజువు చూపిస్తున్నది. నిజంగా సార్ మా పంట మునిగిపోయింది సార్ అని చెప్పేసి మునిగిపోయిన పంటను తీసుకొచ్చి రైతులు చూపించుకుంటారు. ఇప్పుడు రైతుల దగ్గర ఆధారం ఏముంటుంది? నువ్వు ఆధారం అడిగితే ఏం చూపిస్తారు రైతులు? ఏమైనా చూపించగలరా? ఏం కొట్టబోయే మొత్తం ఉన్నది పీక్కొచ్చి చూపిస్తున్నారు, ఇది ఆధారం అని చెప్పేసి. అట్లాంటి పరిస్థితులు ఎవరు చూడండి, ఇక్కడ పంట చేతుల్లో పట్టుకుని సార్ మునిగిపోయింది అని చెప్పేసి. దీనికంటే పెద్ద ఆధారం ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం. ఎవరికి అంటే ప్రజలకి. ఈ అభిమానాన్ని ఎప్పటికీ చంపలేరు, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా చంపలేరు. నిన్నగాక మొన్న ఏం జరిగింది? ఒక మహిళా కానిస్టేబుల్, నిజంగా సిగ్గుచేటు ఒక మహిళా కానిస్టేబుల్, ఆమె ఏం చేసింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇంకో మహిళను, అంటే ఫ్రెండ్ అనుకుంటా లేదా చెల్లో తెలియదు, ఆమెను తీసుకొచ్చి ఆ మహిళా కానిస్టేబుల్ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నిలబడి ఒక సెల్ఫీ తీసుకున్నది. తీసుకున్న పాపానికి ఆమెకి ఛార్జ్ మెమో ఇచ్చేసారు. నువ్వు ఎట్లా తీసుకుంటావు అని చెప్పేసి ఆమె మీద కక్ష. ఇదా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అక్కడ కనిపిస్తే సార్ మీతో ఒక సెల్ఫీ తీసుకుంటా అని చెప్పేసి సెల్ఫీ తీసుకుంటే పాపమా? దాంట్లో మీరు ఛార్జ్ మెమో ఇచ్చేంత ఆమె అంత పెద్ద పాపం ఏం చేసింది? ఆమె ఏమన్నా ఎవరిదైనా లంచం తీసుకుందా, లేదంటే ఏదైనా వేరే తప్పులు ఏమైనా చేసిందా? ఏం చేయలే. జగన్మోహన్ రెడ్డితో సెల్ఫీ దిగితే అదే పెద్ద పాపం. అది చూసి ఓర్వలేక ఆమెకి ఛార్జ్ మెమో కూడా ఇచ్చేసారు. ఇంత పెద్ద దరిద్రాలు జరుగుతున్నాయి. ఇది నిజంగా ఇవన్నీ చూసినాక, ప్రజల అభిమానం చూసినాక ఒక్క విషయం మాత్రం నాకు క్లారిటీగా అర్థమైంది ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్. నిజంగా
ఈవీఎం ట్యాంపరింగ్ అనేది చాలా పెద్ద ఎత్తులో జరిగి ఉంటుంది అని చెప్పేసి నా నమ్మకం. జరిగిందా, నువ్వు రుజువులు చూపించు అంటే ఆల్రెడీ రుజువులు చూపించిన వాళ్ళకే ఏం దిక్కు లేదు, దుకాణం లేదు. నన్ను రుజువులు చూపించామంటే ఏం చూపిస్తాం? ఆల్రెడీ ఈవీఎం ఛార్జింగ్ పెట్టిన ఈవీఎం మీద రుజువులు చూపించారు, మిగతా చాలా రుజువులు చూపించారు. బాలినేని గారు కూడా చాలా ఫైట్ చేసిండు. అలా ఫైట్ చేసిన వాళ్ళకి ఏం దిక్కు దుకాణం లేదు. ఇక నాకే ఉంటుంది. కానీ ఇప్పుడు నేను కూడా పంపించిన రిప్రజెంటేషన్ ఎవరికి, ఆనరబుల్ ప్రెసిడెంట్ గారికే పంపించిన, సిజే చీఫ్ జస్టిస్ గారికి పంపించిన, ఇంతవరకు దిక్కు లేదు, దుకాణం లేదు. అట్లాంటిది ఇక్కడ రుజువులు కాదు. కానీ ఈ అభిమానం చూస్తే ఒకటే విషయం అర్థమవుతుంది ఏంటంటే ప్రజలు 100% జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారు. కానీ ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఇక్కడ క్లారిటీగా అర్థమవుతున్నది. ఇది ఒకటి. రెండవది జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం. ఒక్క విషయం మాత్రం నేను క్లారిటీగా చెప్తున్నా, ఈ అభిమానం అనేది రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనుల దగ్గర నుంచి వస్తుంది. రాజశేఖర రెడ్డి గారికి వారసుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి అక్కడి నుంచి ఆయనకు వచ్చినటువంటి అభిమానము, పైనుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, జగన్మోహన్ రెడ్డి ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకొచ్చిన రెవల్యూషన్ ఏదైతే ఉందో, నిజంగా కేరళని సర్పాస్ చేయడం, కేరళని ఎడ్యుకేషన్లో సర్పాస్ చేయడం అంటే, అవైలబిలిటీ ఇన్ ఎడ్యుకేషన్లో కేరళని సర్పాస్ చేయడం అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేషనల్ మీడియా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులను మెచ్చుకున్నది. అక్కడికి అమ్మఒడి, నాడు నేడు ప్రోగ్రాం కింద జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కూళ్ళని ఒక కార్పొరేట్ స్కూల్, ఒక ప్రైవేట్ స్కూల్ కూడా అట్లా ఉండవు, అట్లా తయారు చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పద్ద కష్టానికి ఇప్పుడు వెళ్ళి లోకేష్ గారు కూర్చొని అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగి వస్తున్నాడు. అట్లా రాష్ట్రాన్ని మార్చాడు జగన్మోహన్ రెడ్డి. మధ్యలో దళారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వరూ లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్లోకి డబ్బులు పంపించే ఒక ప్రాసెస్ అనేది జగన్మోహన్ రెడ్డి సృష్టించిండు, మొదలుపెట్టిండు. డైరెక్ట్ డీబీటీ ద్వారా ప్రజల అకౌంట్లోకి డబ్బులు పడి ఒక్క బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడే పరిస్థితి అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. కానీ ప్రజలు కొంతమంది మభ్యపోయారు. ప్రజలు వీళ్ళు ఇచ్చినటువంటి ఫేక్ వాగ్దానాలని నమ్మి ఆ సూపర్ సిక్స్ అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి తక్కువ ఇస్తున్నాడు, ఈడైతే ఎక్కువ వస్తుంది అని చెప్పేసి కొంచెం ఆశపడ్డోళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదు. కానీ ఈరోజు ఆ ప్రజలు ఎవరైతే ఆశపడ్డారో వాళ్ళందరి ఆశల్ని తీసుకెళ్ళి తుంగభద్రలో కలిపేసి ఒక్క వాగ్దానం, సూపర్ 6లో ఒక్క వాగ్దానం అని నెరవేర్చరా అంటే ఒక్కడి కూడా నెరవేర్చకుండా, అసలు ప్రజలు ఆ విషయాన్ని గుర్తు చేసుకోకుండా ప్రజల్ని పక్కదావి పట్టిస్తున్నారు. నిజంగా ఇది దారుణాతి దారుణం. క్రైమ్స్ జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. అట్లా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు ఆ సూపర్ 6 అనేది గుర్తు రాకుండా. కానీ ప్రజలు మర్చిపోతారా? మర్చిపోరు. సూపర్ 6 మీద ఈరోజు కాకపోతే రేపు ఉన్నటువంటి కూటమిని గట్టిగా ప్రజలు ప్రశ్నిస్తారు. ఇప్పుడు 2 రోజులు, ఈరోజు 13వ తారీఖు, రేపు 100 రోజులు అవుతుంది. 100 రోజులు అయితే రిజల్ట్ వచ్చి రేపు 100 రోజులైనా కూడా ఇప్పటిదాకా ఒక్క సూపర్ 6లోని ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు. ఇది నిజంగా దరిద్రము. దీన్ని మనమందరము అసలు సహించకూడదు. తప్పకుండా వైసీపీ అభిమానులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఈ వీడియోని వైరల్ చేయండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. ఈ వీడియోని తప్పకుండా వైరల్ చేయాలని చెప్పేసి నేను స్పెషల్గా కోరుకుంటా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.